హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. నానబెట్టే పని లేదు, పిండి పట్టించే పని లేదు. చాలా ఈజీగా మనం ఇప్పుడు బొంబాయి రవ్వ వడియాలు ఎలా చేయాలో చూద్దాం. బొంబాయి రవ్వ అంటే దాదాపు అందరి ఇళ్లలో ఉంటుంది. ఒక గ్లాస్తోనైనా సరే దీన్ని చక్కగా చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను 2 గ్లాసెస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇందులోకి ఒక గ్లాస్కి వచ్చేసరికి 6 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా వేడెక్కాలి. ఈ వాటర్లోనే మనకి వడియాలకి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ బొంబాయి రవ్వ వడియాలకి టేస్ట్ కోసం ఇక్కడ నేను 6 మిర్చి తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంతోపాటు అల్లం పేస్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్. మీరు అల్లం పేస్ట్ ఇలా అయినా వేసుకోవచ్చు, కచ్చాపచ్చా దంచైనా వేసుకోవచ్చు. వేడెక్కుతున్నాయి, ఇంకొంచెం మరగాలి. అప్పుడే మనం ఉప్మా రవ్వ వేసుకుందాం. మిర్చిని కచ్చాపచ్చా దంచైనా వేసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. బాగా వేడెక్కినాయి, మనం ఇంకా ఉప్మా రవ్వ వేసేయచ్చు. ఉప్మా రవ్వ వేసుకునేటప్పుడు కలుపుకుంటా వేసుకోవాలి, లేదనుకోండి ఉండలు కట్టిపోతుంది. ఇలా కలుపుకుంటా మెల్లిమెల్లిగా వేసుకున్నారంటే మొత్తం చక్కగా జ్యూస్ లాగా ఉంటుంది. కొద్దిగా ఇదంతా కొంచెం చిక్కబడేదాకా ఉంచుకుందాం. అప్పుడే ఇందులో జిగురు అనేది వస్తుంది. కొద్దిగా ఉడికితే ఇది బాగా జిగురు వస్తుంది. అప్పుడు మనకు వడియాలు సెట్ అవుతాయి. చాలా చాలా ఈజీ ఉప్మా వడియాలు మాత్రం. ఇట్లా కుతలాడితే ఇంకా ఉడికినట్లే కుండా వస్తుంది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, అలాగే అల్లం పేస్ట్, దాంతోపాటు మిర్చి, కొద్దిగా చిక్కబడినట్లుంది, కానీ భయపడాల్సిన పని లేదు. ఇలా చిన్న చిట్కా ఫాలో అవ్వండి, తప్పకుండా వడియాలు మాత్రం మన వడియాలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి చిక్కబడిందని భయపడకుండా ఇలా కొద్దిగా హాట్ వాటర్ మనం కాచుకొని ఇందులో కలుపుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడే ఉడికించాం కాబట్టి వెంటనే హాట్ వాటర్ పెట్టుకొని, నాకు ఇక్కడ ఎక్స్ట్రా 2 గ్లాసెస్ వాటర్ పడుతుంది. నేను వేసేసి మొత్తం కూడా ఇలా కలిపేస్తున్నాను. ఇంకా మనకి నార్మల్గా మనకి పిండి వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం వాటర్ కాచుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ మరిగినా కూడా కొంచెం మనకి వాటర్ క్వాంటిటీ తగ్గొచ్చు. దానివల్ల మనం భయపడిన అవసరం లేదు. ఇలా ఎక్స్ట్రా కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని కలిపేసుకొని మనకు వడియాలు పెట్టుకునే అంత ఈజీగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా నేను మేడ మీదకి వచ్చేసాను వడియాలు పెట్టడానికి. నేనైతే కవర్ మీద పెడుతున్నాను. కవర్ ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనకి నేను కవర్ మీద పెడుతున్నాను. ఇలా గరిటెతో తీసుకొని మనం ఈజీగా వేసేసుకోవచ్చు, కానీ తొందరగా పెట్టుకోవాలి. ఇవి చల్లారిందనుకోండి కొంచెం టైట్ అయిపోతుంది. అప్పుడు మనం వేయాలంటే కొద్దిగా నెరుపుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ బొంబాయి రవ్వ వడియాలు ఒక్కళ్ళైనా సరే ఈజీగా పట్టుకోవచ్చు. చాలా చాలా ఈజీ. అంతేకాదు ఒక గ్లాస్కి మాత్రం 100 వడియాలు కాదు, ఇంకా చాలా వడియాలు వస్తాయి. అంత క్వాంటిటీ కూడా వడియాల క్వాంటిటీ మనకి ఎక్కువ వస్తుంది. ఇది సమ్మరే కాబట్టి వడియాలు కూడా ఒక్క రోజులో ఎండిపోతాయండి. చాలా చక్కగా మీకు వేసినట్టు వడియం మొత్తం చక్కగా వచ్చేస్తుంది. ఇది కవరే కాబట్టి ఇంకా ఈజీగా మనం కూడా తినవసరం లేదు, అవే లేసిపోతాయి. క్లాత్ అయితే కొద్దిగా వాటర్ చల్లుకొని వెనుక అప్పుడు తీసుకోవాలి. అప్పుడు చక్కగా అవి మాత్రం అలానే చేయాలి. ఇంకా ఈ పిండిలో మీరు కావాలనుకుంటే కొద్దిగా క్యారెట్ తురుము కానీ లేదా కరివేపాకు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది.
మీరు వడియాలు పెట్టుకునేటప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఎక్స్ట్రా ఒక గరిటె తీసుకున్నారనుకోండి, ఈ వడియాలు పెట్టేటప్పుడు మధ్యలో గరిటెని వాటర్లో తీసి పెట్టుకున్నారంటే ఈజీగా వడియం అనేది మనం పెట్టేటప్పుడు పిండి జారిపోతుందనమాట. మధ్య మధ్యలో గరిటెని తడుపుకుంటూ ఉంటే మనకి పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ గరిటెలో ఉన్న పిండి కూడా వెంటనే వడియంలాగా జారిపోతుంది. ఇలాగే ఒకేసారి గిన్నెతో పెట్టడం కుదరని వాళ్ళు చిన్న గిన్నెలో కొద్ది క్వాంటిటీ తీసుకోండి. అలా కొద్ది కొద్దిగా పెట్టేసుకున్నారనుకో ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. నేను మార్నింగే 7 వరకు ఇది పెట్టేస్తున్నా కాబట్టి నాకు కొద్దిగా ఇక్కడ నీడ ఉంది. తర్వాత 8 అయిందంటే మాత్రం ఎండ మండిపోతుంది. ఇవి ఈవినింగ్ వరకు నాకు తెలిసి ఈవినింగ్ వరకు ఇంత ఎండకి మాత్రం ఎండిపోతాయి. కొద్దిగా నెక్స్ట్ డే మాత్రం ఈ ప్లేట్లోకి పెట్టేసుకొని మనం ఒక 1 డే ఉంచేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి మనకి 6 మంత్స్ అయినా 1 ఇయర్ అయినా సరే పాడవకుండా ఉంటాయి. మా వాళ్ళు అంటున్నారు చక్కగా నీడ పట్టును పెట్టుకుంటున్నావు కానీ చూడండి ఇంకొక గంట అయితే ఎండ ఎట్లుంటుందో. తర్వాత అయితే చేయలేము. అందుకోసం వడియాలంటే మార్నింగే చేసేసుకుంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. చూడండి ఒక కవర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కవర్ పెడుతున్నాను. ఇది మాత్రం కొద్దిగా పిండి గట్టిపడిపోయింది. అందుకోసం అట్టులాగా దీన్ని నేర్పాల్సి వస్తుంది. కొంచెం నేర్పుకుంటే చాలు. కాకపోతే ఈ వడియాలు నేర్పాం కదా కొంచెం పెద్దగా ఉంటాయి. లాస్ట్కి వచ్చేసరికి ఎట్లయినా సరే కొద్దిగా పిండి మాత్రం చిక్కబడుతుంది. ఇలా చక్కగా నేర్పుకున్నామంటే వడియం బాగుంటుంది. కాకపోతే పెద్ద వడియానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈసారి మాత్రం ఒకసారి గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం. అది ఏం కష్టం ఉండదండి. చూడండి, మనం చాలా ఈజీగా పెట్టి చేసి చూద్దాం.